అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం చూసాం. అందులో ధృతరాష్ట్రుడు సంజయునికి ఆ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుంది, అక్కడ పాండు తనయులు మరియు నా తనయులైన కౌరవులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. దానికి సమాధానం సంజయుడు ఏమిచ్చాడో చూద్దాం. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే, ఓ రాజా, పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. అయితే మనకు తెలిసిన విషయమే, పుట్టుకతో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. తనకి తెలుసు తన పిల్లలు కూడా ధర్మం పట్ల గుడ్డివారని, అంటే తన పిల్లలు అధర్మపరులని ధృతరాష్ట్రునికి తెలుసు. అయినప్పటికీ అతని ఆశ ఏమిటంటే, ఆ అధర్మపరులైనా సరే తన పిల్లలే ఆ యుద్ధంలో గెలిచి ఆ రాజ్యాన్ని పరిపాలించాలి అని ధృతరాష్ట్రుని కోరిక. ఇది మన నిజ జీవితంలో ఎలా పనికొస్తుందంటే, మన పిల్లలు ఎలాంటి వారు, ధర్మపరుల అధర్మపరుల, వారిని ధర్మ మార్గంలో ఎలా తేవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. దీన్ని ధృతరాష్ట్రుని ఉదాహరణ తీసుకొని అధర్మపరులైతే పిల్లలు ధృతరాష్ట్రుని పిల్లలుగా తయారవుతారని మనకు తెలుసుండాలి. ఈ విషయాలన్నీ సంజయుని గ్రహించాడు. ధృతరాష్ట్రుని కొడుకైన దుర్యోధనుని గొప్పవాణ్ణి చేయడానికి ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నాడు, నీ కొడుకు ఆ యుద్ధరంగంలో ఏం చేస్తున్నాడంటే ఆ పాండవులు చేసిన వ్యూహాన్ని చూసి ఒక గొప్ప ఆలోచన, అతను రాజైనప్పటికీ గొప్ప ఆలోచన కోసం తన సేనాధిపతి అయిన దుర్యోధను దగ్గరికి వెళ్ళాడు అని సంజయుడు చెప్పాడు. అయితే మనం ఇప్పుడు భగవద్గీత 1వ అధ్యాయం 2వ శ్లోకం చూసాం. దీని తర్వాత 3వ శ్లోకం రేపటి వీడియోలో చూద్దాం.